హలో మై బెస్టీస్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ లవ్ రీడింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అంటే మీ ప్రజెంట్ సిచ్యువేషన్లో పాస్ట్ లవ్ గురించి ఫ్యూచర్లో హోప్స్ అన్నది పెట్టుకోవచ్చా లేదా, అంటే ప్రజెంట్ అయితే మీ పర్సన్ తోటి కలిసి ఉండకపోవచ్చు అండ్ డివోర్స్ సిచ్యువేషన్స్ జరుగుతుండవచ్చు అండ్ బ్రేకప్ అయ్యే ఉండొచ్చు. మీరు ఏ రకంగా తీసుకున్నా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది. అంటే ఇప్పుడు మీ పర్సన్తో అయితే కలిసి అయితే లేరు, మీ పర్సన్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా, మిమ్మల్ని వద్దనుకుంటున్నా, అసలు పాస్ట్ గురించి ఫ్యూచర్లో ఈ పాస్ట్లో గురించి హోప్స్ అనేది పెట్టుకోవచ్చా లేదా, అసలు ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి మీ పాస్ట్ లవ్ అండ్ ఫ్యూచర్ ఏం జరగబోతుంది, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అండి. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. కొంచెం వాయిస్ ఒక్కొక్కసారి రావట్లేదు, మీరు కొంచెం అర్థం చేసుకోవాలండి. సడన్గా చేంజ్ అయిపోతుంది హెల్త్ బాగోక. ఓకే, ఈరోజు మీ ప్రజెంట్ సిచ్యువేషన్ బాటమ్ ఆఫ్ డెక్ అయితే ఎనర్జీస్ ఈ విధంగా ఉన్నాయి కదా, షఫల్ చేసి ప్రజెంట్ మీరున్న సిచ్యువేషన్ గురించి అయితే ఎనర్జీస్ తీయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడేమో ఫస్ట్ ప్రజెంట్ సిచ్యువేషన్ అండ్ ఇక్కడ పాస్ట్ అంటే మీ పాస్ట్ లవ్ గురించి అండ్ ఫ్యూచర్లో ఈ ఎనర్జీస్ అయితే తీయడం జరుగుతుంది. తీసి అండ్ ప్రతి దానికి క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి అండ్ వారి పాస్ట్ లవ్ విషయంలో ఫ్యూచర్ మీద వారు హోప్స్ పెట్టుకున్నారు. చారియట్ కార్డ్ వచ్చిందండి. స్లీప్లెస్ నైట్స్ కనిపిస్తున్నాయి. మీ సిచ్యువేషన్ ఏంటంటే మీ పర్సన్ ఎలాగో మీ నుండి మూవ్ ఆన్ అయిపోయారు, ఇంకా మీ లైఫ్లోకి రారు అన్న విషయం కూడా మీరు డైజెషన్ చేసుకోలేకపోతున్నారండి. టూ కార్డ్స్ వచ్చేసాయి. వరల్డ్ కార్డ్, 6 ఆఫ్ పెంటికల్స్ వచ్చాయి. అంటే ఇక్కడ మీకు మీ పర్సన్కి మీరు ఒక మాట అంటే వారొక మాట మాట్లాడుతున్నారు. చూద్దాం, మధ్యలోంచే తీస్తానండి కార్డ్స్. నేను కొన్ని కార్డ్స్కి రిస్ట్రిక్షన్స్ అయితే ఎక్కువ ఉంటున్నాయి, అర్థం చేసుకోగలరండి. చారియట్ కార్డ్ అయితే వచ్చింది చూసారా, ఈ చారియట్ కార్డ్ అనేది ద వరల్డ్ కార్డ్ వచ్చింది. ఇప్పుడు ఈ చారియట్ కార్డ్ ఏం చెప్తుంది, ద వరల్డ్ కార్డ్కి ముగిసిపోయింది అనుకున్న బంధం మళ్ళీ రీస్టార్ట్ అనేది అవుతుందా లేదా, మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా లేదా, వచ్చేసింది కదా. ఇప్పుడు మీకు సమాధానం ఈ ప్రశ్న అయితే మనం వేసాము, ఎనర్జీస్ కార్డ్స్ కూడా అలానే రావడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి ఎనర్జీస్ అయితే తీద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి 8 ఆఫ్ కప్స్ వచ్చింది. ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ అండి మీది. అండ్ ఫ్యూచర్ గురించి, సారీ పాస్ట్ గురించి, యూనివర్స్ పాస్ట్ గురించి, నైట్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ ఫ్యూచర్ గురించి డెత్ కార్డ్ వచ్చింది. అంటే ముగిసిపోయింది అనుకున్నది రీస్టార్ట్ అయ్యే అవకాశం కూడా ఉందండి. ఇంకో కార్డు కూడా తీస్తాను క్లారిఫికేషన్ గురించి. ఇదిగోండి, నెక్స్ట్ ఈ సిచ్యువేషన్ ఇలా ఉన్నాయి కదా. మీ ప్రజెంట్ సిచ్యువేషన్ 8 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే మీకు లైఫ్ మీద అసలు హోపే లేదండి. ఉన్నామా అంటే ఉన్నట్టే ఉన్నారు. జీవితంలో మీకు నచ్చిన వారు, మీకు ఇష్టమైన వారు, మీరు కోరుకున్నవారు, వారితోటి మీరు లైఫ్ కావాలనుకున్నారు, వారే లేనప్పుడు మీ లైఫ్లో సంతోషం అన్నది లేదు. అసలు మీరు ఎంత సంపాదించినా, మీరు ఎంత ఎదిగినా, అసలు మీకు ఇష్టమైన వారు మీ లైఫ్లో లేకపోతే మీ లైఫ్ అన్నీ ఉన్నా జీరో అనుకున్నట్టు మీరైతే అనుకుంటున్నారండి. అంటే ఇప్పుడు మీ సిచ్యువేషన్ ఏంటంటే అప్సెట్గా ఉంటున్నారు, దేనికి రియాక్ట్ అవ్వట్లేదు. ఒక మంచికైనా చెడుకైనా సరే జీవితంలో ఇంకా ఏమీ లేనట్టే ఉంటున్నారు.
మీ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది కదా, మీరు ఒకటే అనుకుంటున్నారు ప్రజెంట్. మీ మీ నుండి దూరమైన వారు అండ్ మీ నుండి దూరం అవ్వాలని అనుకున్నవారు అసలు మీ లైఫ్లోకి వచ్చే అవకాశం ఉందా లేదా అని మీరైతే ప్రజెంట్ అయితే అనుకుంటున్నారు. ఇది 8 ఆఫ్ కప్స్. అండ్ పాస్ట్ గురించి చూస్తే నైట్ ఆఫ్ ఫ్యాన్స్. మీరు పాస్ట్ గురించి అడిగారు కదా, పాస్ట్ లవ్ గురించి. ఇలా మీ నుండి వెళ్ళిపోయిన వారు ఇక మిమ్మల్ని పట్టించుకోరో, ఇక వారి లైఫ్ వారు చూసుకున్నప్పుడు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం వారికైతే లేదు, మీరైతే అనుకుంటున్నారు. ఇక్కడ పాస్ట్ లైఫ్ ఏం చెప్తుంది అంటే మీ మీద ఫోకస్ అయితే చేశారు. ఇక్కడ వారు ఏమంటున్నారు, మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటున్నారు. వారి లైఫ్ ముందుకు వెళ్ళే కొద్దీ అంటే మిమ్మల్ని వద్దనుకున్నారో కాదనుకున్నారో కానీ వారి లైఫ్ వారు చూసుకోవచ్చు కదా, మళ్ళీ మీ గురించి ఎందుకు పట్టించుకోవాల్సిన అవసరమే ఉంది. ఇక్కడ మీ పర్సన్కి మీకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అండి. ఇక్కడ రిలేషన్ అన్నది ఎండ్ అవ్వలేదు. మీ పర్సన్ ఏ కారణం చేత మీకు దూరం అయ్యారో అండ్ వారే తెలుసుకుని రావాలని అయితే అనుకుంటున్నారు. ఇక్కడ మీకు హోప్స్ ఇస్తున్నట్టు కాదండి, సిచ్యువేషన్ అయితే ఇలా కనిపిస్తుంది. మీరు అంతే, మీ లైఫ్లో మీరున్న దాంతో సంతోషంగా ఉండలేరు. మిమ్మల్ని వద్దనుకున్న వారే మీకు కావాలి. మరి వీరు వదిలేసిన వాళ్ళు వీరి లైఫ్ మరి వీళ్ళు చూసుకుంటున్నారా లేదా అంటే మళ్ళీ మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, అసలు మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, వీళ్ళు ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు. వీళ్ళు ఏ రకంగా మిమ్మల్ని చూస్తున్నారంటే ఈ పర్సను మీ నుండి దూరం అయిపోయినా సరే మీ లైఫ్లో ఏమైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా అండ్ మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది అన్నట్టు తెలుసుకోవాలనుకున్నారు. ఈ పాస్ట్లో ఉన్నవారు మిమ్మల్ని గమనిస్తూనే ఉంటున్నారు. ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అండి. వారికి అవసరమైతే మీతో మాట్లాడతారు, మీతో అవసరం లేకపోతే వారి పని వారు చూసుకుంటారు. ఇప్పుడు మీకు అవసరమయ్యి వారితో మాట్లాడాలనుకున్నా వారైతే మాట్లాడరండి. వాళ్ళకి ఏంటంటే ఈ పాస్ట్ పర్సన్కి ఏంటంటే మీ నుండి ఆరాలు తీసుకోవాలి అంటే కొంచెం మీ మీద ఎగ్జైట్మెంట్ ఎక్కువ అనమాట. ప్రతి విషయం తెలుసుకోకపోతే వీరికి నిద్ర పట్టదు, అలా ఉంది సిచ్యువేషన్. అండ్ ఫ్యూచర్ విషయంలో మీరు ఏమంటున్నారు, హోప్స్ పెట్టుకోవచ్చా లేదా అంటే ఎస్ అండి. ఫ్యూచర్లో అయితే ఎండ్ అయిపోయింది, ఇక్కడ ఈ రిలేషన్ ఎండ్ అయిపోయింది అనుకున్నది మళ్ళీ రీస్టార్ట్ అయితే అవుతుంది. అది ఎలాగా, ఈ పర్సన్కి పాస్ట్ పర్సన్కి మీతో అవసరమైతే ఉంటుంది. అది వాళ్ళ అవసరమో లేదంటే వారి లైఫ్లో మీరు ఒక సపోర్ట్గా నిలబడడమో, మీ వల్ల వారు ఒక సమస్య నుండి బయటికి రావడమో సంథింగ్ ఏదో జరుగుతుంది. ఫ్యూచర్లో మిమ్మల్ని వద్దనుకున్న వారే మళ్ళీ మీకు కాల్ చేసి మాట్లాడడం అయితే జరుగుతుంది. మనం బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ చూసినా కూడా ఈ విధంగా వచ్చింది కదా. చారియట్ ఎనర్జీస్ కార్డ్ వచ్చిందంటే మీ నుండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది. అండ్ వీటికి కూడా క్లారిఫికేషన్ ఎనర్జీస్ అయితే తీస్తున్నారండి. 8 ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ అంటే ఇప్పుడు మీ సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది కదా, మీ నుండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారు మళ్ళీ వచ్చే అవకాశం ఉందా. మీ ప్రజెంట్ సిచ్యువేషన్కి టూ ఆఫ్ వ్యాండ్స్. ఇక్కడ మీరు స్టక్ అయిపోయారు కదా. సిచ్యువేషన్ ఏంటి అంటే మీరు ఎన్ని రోజులైనా, ఎన్ని నెలలైనా, ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తూనే ఉంటారు. మీకు పాస్టే కావాలి, ఫ్యూచర్తో మీకు పని లేదు. అంటే నెక్స్ట్ లైఫ్ మీరు తీసుకునే మనసు కాదు అండ్ ఉద్దేశాలు ఉండవు. ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటారంట. క్లారిఫికేషన్ కూడా ఇచ్చేసారండి. ఫ్యూచర్ చూడాలి అనుకుంటే మీ మనసులో ఉన్నవారు, మీ మైండ్లో ఉన్నవారితోటే మీరు ఫ్యూచర్ చూడాలనుకుంటున్నారు. కానీ మీ అంతట మీరే ఈ రిలేషన్ నుండి మూవ్ ఆన్ అయితే అవ్వలేకపోతారు. ఉద్దేశాలు లేవు, నిర్ణయాలు లేవు. ఇది ఎనర్జీ. మీకు నచ్చిన వాళ్ళతోటే ఫ్యూచర్ చూడాలనుకుంటారు కానీ ఇక్కడ మీ అంతట మీరే వేరే లైఫ్లోకి వెళ్ళాలని అయితే అస్సలు అనుకోరని ఎనర్జీస్ అయితే చెప్తుంది. అంటే మీరు బంధానికి అంత వాల్యూ ఇస్తున్నారని. నెక్స్ట్ నైట్ ఆఫ్ ఫ్యాన్స్కి ఈ పాస్ట్ లవ్ గురించి క్లారిఫికేషన్, నైట్ ఆఫ్ ఫ్యాన్స్ గురించి క్లారిఫికేషన్.
నైట్ ఆఫ్ వ్యాండ్స్ గురించి క్లారిఫికేషన్. ఫోర్ ఆఫ్ సార్ట్స్ వచ్చింది. ఇప్పుడు ఈ పాస్ట్ లవ్ ఏమంటున్నారు అంటే వాళ్ళ లైఫ్లో మీరు లేకపోతే, మీ సపోర్ట్ లేకపోతే వారైతే ఇంకా మీలాంటి వాళ్ళు పట్టించుకునే వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఎవ్వరూ ఉండరండి. ఈ పాస్ట్ లవ్ కనెక్ట్ అవ్వడానికి కారణం కూడా వాళ్ళకి కష్టం వచ్చినప్పుడే మీరైతే గుర్తొస్తారు. ఫోర్ ఆఫ్ సార్ట్స్ ఏంటంటే వారికి ఒక పశ్చాత్తాపంతో వారు ఉన్న సిచ్యువేషన్ వల్ల మారి మళ్ళీ మీ గురించి ఆలోచించడం అయితే జరుగుతుంది. చెప్తున్నాను కదా, వారి సిచ్యువేషన్ బాగున్నప్పుడే అయిన వాళ్ళు ఎవరో కాని వాళ్ళు ఎవరో వాళ్ళు తెలుసుకుంటారండి. ఫోర్ ఆఫ్ సార్ట్స్ ఎనర్జీ అంటే విపరీతమైన గొడవలు సమస్యలు ఉన్నవాళ్ళు ఇక విడిపోవాలనుకుంటారు. విడిపోయిన వారు సడన్గా వారి లైఫ్లో కష్టాలు వచ్చినప్పుడు అయిన వారెవరో కాని వారెవరో తెలుసుకుంటారు. ఆ సిచ్యువేషన్ వచ్చాకే ఇప్పుడు వారు ప్రతిదీ జరిగిపోయిన విషయాలు పదే పదే ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తారండి. మీతో మాట్లాడాలా వద్దా, మళ్ళీ ఒక ఫ్రెష్ మైండ్ తోటి ఆలోచిస్తారు. నెగిటివ్గా అంతా మర్చిపోయి మీతో పాజిటివ్గా మాట్లాడాలని అయితే అనుకుంటారు. పాస్ట్ లవ్ విషయంలో అయితే మీరు ఎంత డిప్రెషన్ స్టేట్లోకి వెళ్ళారో మీ పాస్ట్ లవ్ కూడా అంత డిప్రెషన్ స్టేట్లోకి అయితే వెళ్ళిపోతారు. వారి సిచ్యువేషన్ అంటే మిమ్మల్ని ఎంత ఏడిపించారో వాళ్ళు కూడా మీరు ఎంత బాధ తీసుకున్నారో అలాంటి బాధ అయితే ఈ పాస్ట్ లవ్ అయితే తీసుకుంటారు. అండ్ ఫ్యూచర్ గురించి క్లారిఫికేషన్. పేజ్ ఆఫ్ ఫ్యాన్స్. ఎస్, ప్యాషనేట్గా ఉండాలనుకుంటారండి. మీ వైపే ఎదురు చూపులు అయితే ఉంటాయి. వాళ్ళ లైఫ్లో, మీ పర్సనల్ లైఫ్లో వారికి నచ్చినట్టు వారు ఉండలేరు. వారి కోరిన జీవితంలో వారు సంతోషంగా ఉండలేరు. మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని, మీతో మాట్లాడాలని, మీతో ప్యాషనేట్గా అంటే వారి ఇష్ట ప్రకారం మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు, మీతో మాట్లాడబోతున్నారు. డిప్రెషన్ స్టేట్లోంచి వాళ్ళు ఒక్కొక్క సిచ్యువేషన్ నుండి మీ గురించి తెలుసుకునేలాగా ఉంటుందండి. ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు 100 మంది ఉంటారు. హెల్ప్ అడగానే చేసేవాళ్ళు విలువైన వాళ్ళు ఉంటారండి. ఆ విలువైన వాళ్ళే వాళ్ళు హెల్ప్ చేయాలనుకుంటే ఏదో విధంగా హెల్ప్ కానీ సపోర్ట్గా కానీ నిలబడతారు. చేయలేము అనుకున్న వాళ్ళు కూడా చేయగలరండి. కానీ చేసే ఉద్దేశాలు లేనప్పుడు, అంటే చేసే అవకాశం ఉన్నా, హెల్ప్ చేసే అవకాశం ఉన్నా, సపోర్ట్ చేసే అవకాశం ఉన్నా చేయరు. మీ పర్సన్కి ఈ విషయంలోనే తెలిసి వస్తుంది. కొన్ని కార్డ్స్ రెస్ట్రిక్షన్స్ పెట్టేశారండి. రూల్స్ అనేది ఫాలో అవ్వాలి. సో కార్డ్స్ ఈ విధంగా చూపించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, అసలు మీ పర్సను ఇప్పుడు మీకు దూరంగా ఉన్న ఈ పర్సను మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు, అంటే మీ గురించి ఎటువంటి నిర్ణయంలో ఉన్నారు, జరగబోయే సంఘటన. ఈ పర్సన్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్. మీ గురించి అయితే మిమ్మల్ని బంగారం అయితే అంటున్నారు. నిన్నైతే క్వీన్ ఆఫ్ సార్ట్స్. ఇప్పుడు మీ పర్సన్కి మీరే కావాలి, మీతోనే ఉండాలి, మీతోనే మాట్లాడాలి. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా సరే మీ పర్సన్ వారికి మనసుకు నచ్చిన నిర్ణయాలు తీసుకున్నారు. అది కూడా మీ గురించి. మీరంటే చాలా ఇష్టపడుతున్నారండి. నెక్స్ట్, క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. ఇప్పుడు మీరు వారికి చాలా అందంగా కనిపిస్తున్నారు. మీతో ఉంటూ మీ మీద యాటిట్యూడ్ లెవెల్ చూపించిన వాళ్ళు ఇప్పుడు అది అంతా పక్కన పెట్టేసి ప్రతి విషయం మిమ్మల్ని మెచ్చుకోవడం,
పొగడడం అండ్ ఆరాధించడం ఇలా చేస్తున్నారు. మీ పర్సన్ సైలెంట్గా వారి ప్రయత్నాలు అయితే వారు చేస్తున్నారండి. మిమ్మల్ని అంత ఇష్టపడుతున్నారు, అంత ప్రేమిస్తున్నారు. ఎందుకో వారిలో ఒక తెలియని మార్పు అనేది కనిపిస్తుంది. మీ గురించి అయితే మీ పర్సన్కి వారి కళ్ళకి అందంగా కనిపిస్తున్నారు, వారి మనసుకి అందంగా కనిపిస్తున్నారు. క్లారిఫికేషన్ ఇదిగోండి 9 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ మళ్ళీ మీతో లైఫ్ స్టార్ట్ చేయాలని అయితే అనుకుంటున్నారు. ఇక్కడ మీరు లవర్స్ అయితే మీ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారండి. మ్యారేజ్ కార్డ్ అయితే పడింది. లవర్స్ వాళ్ళకైతే మ్యారేజ్ కార్డ్ పడింది. ఇది వైఫ్ అండ్ హస్బెండ్ వరకు అయితే మళ్ళీ భార్యాభర్తలు కలిసిపోతున్నారు. నెక్స్ట్ 4 ఆఫ్ సోర్స్. ఇప్పుడు ఈ పర్సన్ మీ గురించి చాలా ఓవర్ థింకింగ్ అయితే ఎక్కువ ఉందండి. ఎందుకు దూరం చేసుకున్నాం, ఎందుకు బాధపడుతున్నావు, ఇప్పుడు మీతో మాట్లాడాలి, మిమ్మల్ని చూడాలి అన్నట్టు మీ పర్సన్ పదే పదే ఆలోచిస్తూనే ఉన్నారు. సిచ్యువేషన్ అలా ఉంది. 6 ఆఫ్ సోర్స్ చూసారా, మళ్ళీ మీ లైఫ్లోకి రిటర్న్ రావాలని అయితే అనుకుంటున్నారు. 7 ఆఫ్ సోర్స్ ఎనర్జీ. మీ పర్సన్ ఏదో విషయంలో మోసపోవడం అయితే జరిగిందండి. 3 ఆఫ్ పెంటికల్స్, ద హెర్మిట్ కార్డ్. ఇప్పుడు మీ పర్సన్ సోల్ లెవెల్లో మీకు కనెక్ట్ అయ్యే ఉన్నారు. ఈ సిచ్యువేషన్ ఏంటి, మీ పర్సన్కి మీ మీద ఉన్న ఎమోషన్ ఫీలింగ్స్ ఏంటంటే ఎలా వెళ్ళారో అలానే మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటున్నారు. బాధ్యత అన్నది అందరు తీసుకోరు కదండి. బంధానికి బంధమే తోడవుతుంది. ఇప్పుడు మిమ్మల్ని నమ్మించి మోసం చేశారో ఆ మోసమే ఎదురు తిరిగి మీ పర్సన్ లైఫ్ లెసన్స్ అయితే నేర్చుకునేలా చేసింది. మీ పర్సన్ ఏమంటున్నారంటే మిమ్మల్ని మోసపూరితమైన వాళ్ళుగా లెక్క చేసుకున్నారు. అండ్ ఒకళ్ళ మాట విని మోసపోయి ఇప్పుడు ఎవరి మాటలైతే విన్నారో ఆ మాటల వల్లే మోసపోయామని మీ పర్సన్ అయితే అనుకున్నారు. కొన్ని సిచ్యువేషన్స్ తప్పించుకోవాలనుకున్నారు కానీ తప్పించుకోలేరండి. అలా ఉంది సిచ్యువేషన్. ఇప్పుడు మీ అవసరం కూడా ఈ విధంగానే ఉంది. 3 ఆఫ్ పెంటికల్స్. ఇప్పుడు మీకు సంబంధించిన వారితో అయినా మాట్లాడచ్చు, మీతో మాట్లాడాలనుకోవడానికి కూడా వాళ్ళ ఇంట్లో వారితో కానీ, వారి ఫ్రెండ్స్తో కానీ, వాళ్ళ వెల్ విషర్స్తో కానీ చెప్పుకోవడం అయితే జరుగుతుంది. మీ విషయంలో ప్రయత్నాలు అయితే మొదలుపెట్టారు. ఇక్కడ మీ పర్సన్ ఒక బాధితులుగా మిగిలిపోయారని అంటున్నారు. అంటే మిమ్మల్ని ఇష్టపడకపోవడానికి అండ్ అబద్ధం చేసుకుని దూరం అవ్వడానికి ఇప్పుడు నష్టపోయింది మీ పర్సనే, బాధితులుగా మిగిలింది మీ పర్సనే. మీరు ఒంటరిగా ఉండి బాధపడి పార్ట్నర్ విషయంలో ఫ్యూచర్లో హోప్స్ అనేది పెట్టుకున్నారు కదా. ఎప్పటికైనా మిమ్మల్ని అర్థం చేసుకుని మీతో మాట్లాడతారు, మళ్ళీ మీతో లైఫ్ అనేది స్టార్ట్ చేస్తారు అని మీరు ఎవరైతే అనుకుంటున్నారో మీ పర్సన్ ఒక్క సిచ్యువేషన్లో బాధితులుగా మిగిలిపోతారండి. ఒంటరి వారైపోతారు. అప్పుడే అర్థమవుతుంది జీవితంలో ఎవరిని వదులుకుంటే లైఫ్లో ఆ నష్టం ఎలా ఉంటుందో, ఆ పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసుకుంటారు. మిమ్మల్ని వెతుక్కుంటూ వారంతటి వారే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ సిచ్యువేషన్స్ అయితే ఇలా ఉన్నాయండి. మీ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇంకా మనసులో మాటల గురించి కూడా చూద్దాం. పాస్ట్లో ఏమనేవారు, ప్రజెంట్ ఏమనేవారు, ఫ్యూచర్లో ఏమంటున్నారు చూద్దాం. లవ్ మెసేజెస్. పాస్ట్ గురించి ఏమంటున్నారు, ప్రజెంట్ గురించి ఏమంటున్నారు, ఫ్యూచర్ గురించి. ఈ కార్డ్స్ ఈ విధంగా ఉన్నాయి కదా, షఫల్స్ చేసి 3 కార్డ్స్ అయితే తీస్తాను. పాస్ట్ గురించి మనసులో మాట ఏ విధంగా ఉంది. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ మనసులో మాటల గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ మనసులో మాటల గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు.
ఇప్పుడు పాస్ట్ గురించి. పాస్ట్లో ఇదిగోండి, మీ మీద ఇష్టం ఎక్కువైతే పెంచేసుకున్నారు. ప్రజెంట్, ఫ్యూచర్. ఓకే, పాస్ట్ గురించి ఏమంటున్నారు? మీతో ఇష్టంగా అయితే లైఫ్ అనేది స్టార్ట్ చేయాలైతే అనుకుంటున్నారు. అండ్ ప్రజెంట్ మీరు వారిని అర్థం చేసుకుంటే బాగుండు అని అనుకుంటున్నారు. అంటే అర్థం చేసుకోవాలని కూడా వారు గాడ్ని కూడా కోరుకుంటున్నారండి. అంటే ఇప్పుడు మీరు వారిని రిజెక్ట్ చేయకూడదు, యాక్సెప్ట్ చేయాలి అన్న ఆలోచనలు అయితే వారైతే ఉన్నారు. ఇక వారు ఒంటరి వారు కాదు, ఒంటరిగా ఉండాలని అయితే అనుకోవట్లేదు. మీరున్నారన్న ధైర్యం అయితే ఉంది. వారికి మీరు కావాలి, మీతో ఉండాలి. వారు ఎప్పుడు ఒంటరివారు కాదు. మీరున్నప్పుడు వారు ఎందుకు ఒంటరివారు అవుతారు? ఇప్పుడు మీ పర్సన్ మీతో ఇప్పుడు పాస్ట్ గురించి కోపం ఉందా, ప్రేమ ఉందా అంటే మీ మీద విపరీతమైన ఇష్టమైతే కనిపిస్తుందండి. లైఫ్లో మీతో కలిసి ఉండాలి, లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటున్నారు. మరి ఈ సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకుంటే వారికి ఇంకా చాలా సంతోషం అన్నట్టుగా కూడా అనుకుంటున్నారు. అంటే వాళ్ళు అనుకునేది ఏంటి అంటే మీ పర్సన్ గురించి మీ దృష్టిలో చాలా డిఫరెంట్ పర్సన్, అందరిలా కాదు, కొంచెం డిఫరెంట్. ఎప్పుడు మారరు, వారి మాట వారే, వారి లైఫ్ వారిదే. మీ విషయంలో మారుతారన్న నమ్మకం మీకు లేదని మీరైతే అనుకుంటున్నారు కదా. మీ గురించి అయితే వాళ్ళు ఏడుస్తున్నట్టు మీ పర్సన్ అయితే చెప్తున్నారు. ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ రకంగా వచ్చాయండి. మనం ఇక్కడ ఎనర్జీస్ పెట్టి రీడింగ్ ఇవ్వటం అయితే జరిగింది. కొన్ని కార్డ్స్ రిస్ట్రిక్షన్స్ పెట్టేశారు, అందుకే ఇలా చేయడం జరిగిందండి. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇవ్వటం అయితే జరిగింది. డెక్స్ కూడా మార్చాలనుకుంటున్నాను. డెక్స్ వచ్చే వరకు నాకు ఏ తిప్పలు తప్పవు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. సపోర్ట్ చేస్తూ లైక్ చేస్తారు అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నానండి. మీ సపోర్టు నాకు చాలా అవసరం. అండ్ ఇంకోటి వచ్చేసి ఈరోజు లైవ్ రీడింగ్ అయితే చేయబోతున్నాను. అది కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి ఈరోజు రీడింగ్ ఉండబోతుంది. మేబీ టైం కూడా చెప్తాను. కొంచెం చుట్టూ డిస్టర్బెన్సెస్ లేకుండా రీడింగ్ ఇవ్వాలి కదా, అందుకే టైం చూసి మీకు ఈ టైంలో లైవ్కి వస్తానని చెప్పడం అయితే జరుగుతుందండి. ఈరోజు లైవ్ రీడింగ్ వచ్చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి అయితే ఉండబోతుంది. మనం ఈరోజు ఈ రీడింగ్లో పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ గురించి రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్.